ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి మీరు చూసేది మన బట్టుపల్లి నుంచి ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ దాటినాక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వస్తుంది. దాని పక్కకి వైశ్యాస్కి సంబంధించిన ఒక అపార్ట్మెంట్ ఉంది. ఇది ఓన్లీ వైశ్యాస్ వాళ్ళు ఉండటానికి కడుతున్న అపార్ట్మెంట్. దాని పక్కన లెఫ్ట్కి ఒక లేన్ వస్తుంది. దాన్ని ఆనుకొని అది లెఫ్ట్గా తిరిగిన కొద్ది ఫర్లాంగ్ దూరంకి వచ్చినాక మీకు ఒక లెఫ్ట్ లైన్ వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ నేచర్ ఫ్రీ, పొల్యూటెడ్ అనే ఏరియా కంప్లీట్గా ఉండదు, పొల్యూషన్ ఉండదు. అక్కడ ఒక చిన్న ఇక్కడ ఏంటంటే చాలా ఇక్కడ దుర్గా వెంచర్స్ అని ఒకటి కూడా లేఅవుట్స్ చేసి ఇక్కడ అమ్మారు. ఇప్పుడు మీకు చూస్తున్న కాంపౌండ్ అదే ఈ కూడా లేఅవుట్కి సంబంధించింది. ఈ వెంచర్ ఈ లోపల ఉన్న చెట్లు కానీ అక్కడ మొత్తం లైన్స్ అంతా కూడా వెంచర్ చేశారు. ఇప్పుడు నేను మాట్లాడే ప్రాపర్టీ వచ్చేసి 210 గజాలు, 210 నుంచి 220 గజాలు ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చెప్పే రేట్ వచ్చేసి 15,000 చెప్తున్నారు. ఆ 15,000కి ఇదే వచ్చేసింది ఈ ప్లాట్. మీరు చూడండి, ఇక్కడ ఇది నార్త్ ఫేస్ ప్లాట్ వచ్చేసి, ప్లస్ మీకు రోడ్ వచ్చేసి ఇది 30 ఫీట్స్ రోడ్. ఇది నార్త్ ఫేస్ ప్లాట్. కానీ ఒక్క విషయం ఏంటంటే సిటీకి వెరీ వెరీ నియరరు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ గోడ వచ్చేసి ఆ లోపల లైన్స్ కరెంట్ పోల్స్ పాతింది, అది వెంచర్ కూడా వెంచరు. దాని వెనుక ప్రాపర్టీ. ఇప్పుడు మీరు చూసే ఈ బిల్డింగ్, ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ కాంపౌండ్, ఇది ఇక్కడ కోళ్ళ ఫారం, అంటే నాటుకోళ్ళ ఫారం కూడా ఉంది. అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ దీనికి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే, ఈ ప్లేసు రేపటి నాడు ఇన్వెస్ట్మెంట్, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక ల్యాండ్ మంచిది కూడా లేఅవుట్ కానీ సిటీ ప్రెమిసెస్